మెగాస్టార్ చిరంజీవి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తున్న ప్రముఖ హీరో రామ్ చరణ్ మరింత ఉన్నతంగా ఎదగాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు మాగుంట కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన కేకును ఎంపీ మాగుంట కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఇటీవల చిన్నపాటి అనారోగ్యానికి గురైనప్పటికీ ఎంతో ధైర్యంతో తాను తిరిగి త్వరలో సినిమా షూటింగ్లోకి వస్తానని చెప్పడం ఆయన మనోధైర్యానికి నిదర్శనమని అన్నారు. త్వరగా కోలుకుని మరిన్ని ఉత్తమ సినిమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, బెల్లం సత్యనారాయణ, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు షేక్ కరీముల్లా, పసుపులేటి శ్రీనివాసరావు, సాగర్, ప్రసాద్, సీనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంటను పలువురు కలిసి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ఎండ్బీ అధికారులతో నియోజకవర్గంలోని పలు అభివృద్ది కార్యక్రమాలపై ఎంపీ మాగుంట సమీక్షించారు. Happy birthday to you. Jai Ram Charan. Happy birthday. Jai Ram Charan. Happy birthday. Jai Ram Charan. Ram Charan. Happy birthday. Ram Charan, hero hai. ఓకే సార్. అందరికీ నమస్కారాలు. మెగా ఫ్యామిలీలో చాలా స్పీడ్గా దూసుకెళ్తున్న యువ హీరో రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మనం అందరం కూడా కేక్ కటింగ్ అనేది చేసుకున్నాం. ముఖ్యంగా రామ్ చరణ్ గారి అభిమానుల సంఘానికి ప్రెసిడెంటు షేక్ కరీముల్లా గారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు. చిరంజీవి గారికి వారసత్వం అంటే రామ్ చరణ్ గారు వారసత్వాన్ని నిలబెట్టిన ఒక మంచి హీరో అతను. ఈ మధ్య చిన్న యాక్సిడెంట్ జరగడం, కొంత డిస్టర్బెన్సే కానీ మరలా నేను షూటింగ్కి వస్తాను, నాకు ఎటువంటి ఇబ్బందులు లేదనేది ఆ ప్రకటన ఇవ్వటం అంటే నిజంగా హీరో అంటే ఆ విధంగా ఉండాలనేది చూపించారు రామ్ చరణ్ గారు. విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ బర్త్డే. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ సినిమా మంచి హిట్ కావాలని పెద్ద సినిమా అందరూ కూడా అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. అందువల్ల ఆయురారోగ్యాలతో రామ్ చరణ్ ముందుకు సాగాలి. ఈ సంవత్సరం అనేది ఇంకా ఎక్కువగా కూడా సినిమాల రిలీజ్ అనేది కూడా చేయాలి. వారి పేరున తరఫునాన్ని కూడా కోరుకుంటూ మాగుంట కుటుంబం వారి ఆయురారోగ్యాలు ఎప్పుడు కూడా ఆయన సుఖంగా కూడా బాగా ఎప్పుడు హీరోగా అంటే నిజమైన హీరోగా కూడా ఎప్పుడు ఆయన ముందుకు సాగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మెగా పవర్ స్టార్ కొన్నిదల శివశంకర్ ప్రసాద్ గారి వారసుడు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా గౌరవనీయులు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజున బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం గారు, ఒంగోలు మున్సిపల్ కార్పొరేటర్ పసుపులేటి శ్రీనివాసరావు గారు, జరుగుమల్లి ఆర్కిటెక్ట్ బెల్లం సత్యం గారు, కుమార్ గారు తదితర నాయకులు హాజరయ్యారు. ఈ రోజున పెద్ద సినిమా షూటింగ్ చిన్నపాటి గాయం తగిలిన రామ్ చరణ్ మళ్ళీ గాయం నుంచి కోలుకొని ఆయురారోగ్యాలతో రేపటి నుంచి షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. అతను ఎప్పుడు దిగ్విజయంగా కొనసాగాలని, అతని జైత్రయాత్ర దిగ్విజయంగా కొనసాగాలని ఆశిస్తూ అఖిల భారత చిరంజీవిత తరపున, రాష్ట్ర చిరంజీవిత తరపున నేను కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.